నమస్తే అండి. యానం గోదావరి ఏ టు జెడ్‌కు వెల్కమ్ అండి. ఈరోజైతే గోంగూర పచ్చి రొయ్యలు నోరూరించి అద్దిరిపోయే కర్రీ అన్నమాట. ఏంటి గోంగూర రొయ్యలు కూడా స్పెషలేనా? మాకు వండుకోవడం రాదా అనుకుంటున్నారా? కానీ ఇది రెగ్యులర్‌గా వండుకున్న నిజంగా స్పెషల్ రెసిపీ అండి. ఎందుకంటే ఎప్పుడైనా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గోంగూర రొయ్యలు వండారా? వండలేదు కదా! ఇప్పుడు వండాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ముందైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. యానం గోదావరి రోజులు టేస్ట్ చేయాలంటే నా ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ కూడా చేయండి. సరేనా? ఇంకెందుకు ఆలస్యం, నోరూరించి గోంగూర పచ్చిరొయ్యల కర్రీ ఎలా వండుకోవాలి, దీన్ని ఎందుకు అంత స్పెషల్గా చెప్తున్నానో మీరు ఈ వీడియోని మిస్ కాకుండా చూస్తే కనుక మీకే అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసిద్దాం రండి. శుభ్రంగా 4-5 సార్లు కడిగి పెట్టుకున్న 2 కట్టల గోంగూర, క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఇదే కదా స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు పోపు ఇంగ్రీడియంట్స్ చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కడిగి పెట్టుకున్న కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు. చూసారు కదండి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎప్పుడు వేసుకోవాలో మిస్ కాకుండా చూస్తే తెలిసిపోతుంది. ఇంకా బాండీ పెట్టండి, నూనె వేయండి, ఇదంతా ఎందుకండి, తెలిసిందే కదా, ప్రాసెస్ చూసేయండి. నేనైతే నూనె కొంచెమే వేసుకున్నాను, పోపు మళ్ళీ వేసుకుంటాం కాబట్టి ఉల్లిపాయలు కాస్త మగ్గే వరకు ఉంచుకుని మగ్గిన తర్వాత శుభ్రం చేసుకున్న పచ్చి రొయ్యలను ఇందులో వేసేసుకోవాలి. ఇది నీళ్లు కొంచెం పోయే వరకు దీన్ని కూడా కాసేపు మగ్గబెట్టుకోవాలి. చూసారా, ఇలా మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూరని వేసేసుకోవాలి. ఇవి చిన్న ఆకులు కట్టండి, అందుకనేసి నేను కట్ చేయలేదు ఆకుల్ని. చిన్నవి అయితే కట్ చేసుకోకర్లేదు, వేయంగానే వేడిసేగ తగలంగానే మనకి మగ్గిపోతుంది అన్నమాట. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మన రుచికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు కారం బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇందులో ఇంకా కొంచెం నీరు ఉంటుంది కదండి, మూత పెట్టుకుని మగ్గించుకుంటే కనుక మనం ఆ పులప అది ఆవిరి కూడా బాగా కూరకు పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే కూరని మూత పెట్టుకుని ఉడికించుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, ఆవిరంతా బయటకు పోకుండా ఉంటుంది కదా, అందుకు. ఇప్పుడైతే కూర అయ్యింది కదా, ఇంకొంచెం కారం పచ్చివాసన రాకుండా ఉండడం కోసం ఒక చిన్న గ్లాసు నీళ్ళు అయితే వేసాను. బ్యాలెన్స్ ఏమైనా రొయ్యలు ఉడకలేదు అంటే ఆ నీటిలో ఉడికిపోతుంది. అంతేనండి. ఈ దగ్గర పడిన తర్వాత ఖచ్చితంగా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగంటేస్తుంది. నాన్ స్టిక్ అయినా మందంగా ఉన్నా కూడా అడుగంటేస్తుంది. అందుకని నేనైతే టేస్ట్ చూశాను, నాకు ఉప్పు సరిపోలేదు, అందుకు నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను. ముందే చూసుకోవడం మంచిది. గోంగూర పచ్చిరొయ్యలు అయితే అయిపోయి వచ్చింది కదండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇంకో స్పూన్ నూనె నేను 1.5 వేసాను. వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాతే ఇంకా మిగతావి వేసుకోవాలి, ఎందుకంటే ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, అవి మగ్గవు నూనెలో తొందరగా. అన్నీ వేసేస్తే మగ్గవేమో అని నేనైతే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఒకదాని తర్వాత ఒకటి పోపులన్నీ వేసుకుంటున్నాను. ఈ మధ్య వీడియోస్ తీయడం కూడా చాలా కష్టమైపోతుందండి. ఇంట్లో టైలరింగ్ చేసుకుని, ఇంటి పని చేసుకుని, వీడియో ఎడిటింగ్ చేసి పెట్టడానికి బోల్డ్ టైం పట్టేస్తుంది. అందుకే ఈ మధ్య అసలు నేను వీడియోస్ పెట్టట్లేదు కదా. ఇప్పుడు చూడండి, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది బాగా మగ్గించుకుని అప్పుడు మనం పక్కన పెట్టుకున్న కూరని తెచ్చుకుని ఇందులో కలిపేసుకోవడమే. ఇంతే, అద్రిపోతుంది. ఒక్కసారి గోంగూర పచ్చి రొయ్యల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వండండి, తిన్న తర్వాత నాకు కామెంట్ చేయాలి, ఎస్ బాగుంది లేదా బాగాలేదు, మీ ఇష్టం, మీకు ఎలా అనిపిస్తే అలా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనా? అదే ఏం చెప్తున్నాను, యూట్యూబ్ వీడియోస్ చేయడం అంత ఈజీ అయితే కాదండి. ఎడిటింగ్ చేసేసరికి తలకాయ పోటు వచ్చేస్తుంది నిజంగా. అందుకే ఈ మధ్య చేయలేకపోతున్నాను, 5 డేస్కి ఒకసారి పెడుతున్నాను. ఇంకొక విషయం చెప్పాలి, అదేంటంటే గోంగూర చికెన్ పికిల్ పెట్టమని నాకు మెసేజ్ అయితే వచ్చింది. నేను గోంగూర పికిల్ పచ్చడి పెట్టాలంటే నాకు మామిడికాయలు కావాలండి. మామిడికాయలే వేస్తాను నేను కంపల్సరీ నా పచ్చడి చేస్తే కనుక. ఆ మామిడికాయల కోసం వెయిట్ చేస్తున్నాను, కానీ పచ్చడి మీకోసం తప్పకుండా పెడతాను. అంతకంటే ముందు ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 2 ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని గోంగూర పచ్చి రొయ్యలు వేసుకుని తిన్నామంటే ఆ రోజు మన ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుంది.
తెలుగోళ్ళు ఏం కూరండి అని అడిగారనుకోండి, గోంగూర రేలు అంటే అబ్బా అంటారు. తెలుసా మీకు? గోంగూర రేలు కూరతో ఉల్లిపాయ కాంబినేషన్ తినే అలవాటు ఎంతమందికి ఉందండి? అలవాటు ఉన్న వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గోంగూర రేలు అంటే తెలియని ఆంధ్ర వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు కానీ ఉంటారేటండి? ఉండరు కదా. అందుకే ఒక్కసారి వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గోంగూర కర్రీ వండి పెట్టండి. మీ వాళ్ళు అయ్య బాబోయ్ అదిరిపోయింది అనకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి. సరేనా? ఒకసారి టేస్ట్ చేయండి. రెగ్యులర్గా వండుకునే కర్రీ కంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వండితే ఎంత బాగుంటుందో మీరు టేస్ట్ చేస్తే మీరే చెప్తారు. ఓకేనా? బాయ్.